13 మే 2024 దేశీ గుర్తుకే ఓటేద్దాం. మీ ఇంట్లోనే ఉన్నది మొత్తం చేతి గుర్తుకుంటే సాగరరావు గారి ఆదేశాలతో ఈరోజు మన గడ్డం వంశీ గారికి ఓటేసి 1,00,000 మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటాము. జై కాంగ్రెస్. మన వంశలను అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాం. పెద్దపల్లి జై కాంగ్రెస్. పోలింగ్ తేదీ 1,00,000 మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటాము. జై కాంగ్రెస్. అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాం. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి నువ్వు అశోకన్ని మడులాలి. ఈరోజు మా ప్రియతమ నాయకులు మంచాల ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు లక్ష్మేపేట మున్సిపాలిటీలో 14 వార్డులో ఇంటింటి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాము. ఈ ప్రచారానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ గారికి, వెంకటస్వామి మాజీ వైస్ చైర్మన్ వెంకటస్వామి గారికి, అలాగే రాజన్న గారికి, మాజీ సర్పంచ్ రాజన్న గారికి, వార్డు అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంటింటి గడప గడపకు ఏదైతే ప్రచారం చేస్తున్నామో ప్రజల దగ్గర నుండి కూడా చాలా మంచి స్పందన వస్తుంది. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో రావాలని మేము కోరుకుంటాము. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీ గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే మంచాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది. అభివృద్ధి జరగాలంటే మరి కింద నుంచి పైదాకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ఈ ఓటు కాంగ్రెస్ పార్టీకి వంశీకృష్ణ గారికి వేస్తే మరి కేంద్రం నిధులు రాష్ట్ర నిధులు కలిపి మరి ఈ మున్సిపాలిటీకి అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం చేస్తామని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నినాదాలు చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. వార్డ్స్ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎన్ఎస్యూ కాంగ్రెస్ పిఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మన గడ్డం వంశీ కృష్ణ గారికి పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఓటేయమని అడగడానికి అభ్యర్థించడానికి మేము 14వ వార్డులో విస్తృత ప్రచారం చేయడం జరిగింది. మరి పబ్లిక్ కూడా మాకు మంచి సహకరించి తప్పనిసరి మేము ఓటేస్తామని మాకు మాట ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు కూడా ఇంకొక 5 గ్యారెంటీలు లేని ఇంకొక గ్యారెంటీ మిగిలి ఉంది. దాని పని కూడా ఈ ఎలక్షన్ తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి చేస్తామని చెప్పారు. మరి రైతు మందు కూడా మొత్తం పడిపోయింది. మరి ఇంకా 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. మరి అంతా పబ్లిక్ గమనించి మరి మాకు కంపల్సరీ ప్రతి ఇంట్లో కూడా మాకు మంచిగా స్పందించి ఓటర్స్ అంతా మాకు ఓటేస్తామని సహకరించి చెప్పారు. జై హింద్, జై కాంగ్రెస్.